తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీగా ఒక నిక్కసైనటువంటి కార్యకర్త అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా మరి పార్టీ జెండా మోసినటువంటి మరి నరసాపురం నుంచి ఇటీవల పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి మిత్రుడు శ్రీనివాస్ వర్మ గారిని ఈరోజు కేంద్ర మంత్రిగా తీసుకోవడము, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా సిద్ధాంతపరంగా పనిచేస్తుందో, ఏ రకంగా కార్యకర్తల ఆధారంగా పార్టీ పనిచేస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఈరోజు మరి కేంద్ర మంత్రులుగా ఎంపీ చేసినటువంటి ముగ్గురు కూడా ఒక సాధారణ కార్యకర్తలుగా పనిచేసినటువంటి వాళ్ళ ఈరోజు కేంద్ర మంత్రులుగా భారతీయ జనతా పార్టీ నియమించడం జరిగింది. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రకంగా మరి సాధారణ కార్యకర్తలను మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకొచ్చి ఢిల్లీలో మంత్రులుగా చేసినటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీలో లేదు. మాకెవరికి బంధుత్వం లేదు. మాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ రాజకీయ పార్టీలో కీలక బాధ్యతలు ఎవరు లేరు. కానీ మరి ఎవరు లేకపోయినప్పటికీ కూడా సిద్ధాంతమే ఈరోజు మాకు ఊపిరి, మరి పార్టీ కార్యకర్తలే మా కుటుంబం అనే విధంగా ఈరోజు పార్టీ కార్యకర్తలను ఏ రకంగా ఎంపిక చేసిందో ఇది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. వచ్చేటువంటి 5 సంవత్సరాలు, ఈ గత 10 సంవత్సరాలుగా ఏ రకంగా పనిచేశామో వచ్చే 5 సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ దుర్నీకృతమైనటువంటి ఉత్సాహంతో మరి రానున్న రోజుల్లో కూడా పనిచేస్తారని ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో, సంకల్ప పత్రం పేరుతో దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో, ఎన్డీఏ ఏదైతే హామీ ఇచ్చిందో వాటిని తూచా చెప్పకుండా ఆ యొక్క సంకల్ప పత్రాన్ని అమలు చేసే విషయంలో భారతీయ జనతా పార్టీ అంకిత భావంతో పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం మరి అంకిత భావంతో పనిచేస్తాము. ముఖ్యంగా తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. దేశంలో జాతీయ రహదారుల విషయంలో కావచ్చు, దేశంలో రైల్వేల అభివృద్ధి విషయంలో కావచ్చు, దేశంలో పేద ప్రజలకు సంబంధించినటువంటి మరి ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా కావచ్చు, గ్రామాలకు ప్రధానమంత్రి సడ యోజన కావచ్చు, గ్రామాలకు మళ్ళీ జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా మంచినీటి సరఫరా చేసేటువంటి నల్లాల ద్వారా సరఫరా చేసేటువంటి కార్యక్రమం కావచ్చు, దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో చేయనున్నాం. గత 10 సంవత్సరాలుగా 4 కోట్ల ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది పేదలు. వచ్చేటువంటి 5 సంవత్సరాలు మరొక 3 కోట్ల ఇండ్లు పేద ప్రజలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టివ్వబోతుందని సందర్భంగా మనయేస్తున్నాను. అందుకే మరి ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కూడా మరింత పట్టుదలతో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని దక్షిణ భారతదేశంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా పటిష్టం చేసేటువంటి కార్యక్రమంలో ముందుండాలని మరి నేను కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ప్రత్యేకంగా నేనైతే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నానో అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు, మిగతా పదాధికారులు, మోర్చాల కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా సికింద్రాబాద్ మహంకాళ జిల్లా అధ్యక్షులు, జిల్లా పదాధికారులు, మోర్చాల పదాధికారులు, రాష్ట్ర నాయకులు అందరికీ కూడా వ్యక్తిగతంగా నా తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. సికింద్రాబాద్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఓటర్లు కూడా అనేక రకాలుగా మరి కష్టపడి ఎండలను కూడా లెక్క చేయకుండా పోలింగ్ లో పాల్గొన్నారు కాబట్టి ఈరోజు మనం ఢిల్లీకి రావడం జరిగింది. వాస్తవంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా పూర్తిగా ఎన్నికల్లో మాకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే మజ్లిస్ పార్టీ అన్నట్లే మజ్లిస్ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. అయినప్పటికీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రజలు మరి మజ్లిస్ పార్టీ కుట్రలను ఏదైతే కాంగ్రెస్ ముసుగులో మరి ఈరోజు బీజేపీని ఓడించాలని ప్రయత్నం చేయడం జరిగిందో
దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఏదైతే కార్యకర్తలందరూ కూడా మీ గ్రామాలకు మీ మండలాలకు ఫోన్లు చేయండి. ఎప్పుడైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం 6:30 గంటలకు